హలో మై beloved brothers and sisters in Christ. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు కదూ? మీరు క్షేమంగాను అభివృద్ధి చెందుతూ ఉండాలని మా అనుదిన ప్రార్థన. ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు లైఫ్ చర్చ్ ద్వారా మీకు అందించడానికి దేవుడు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఈ మాటలు దేవుడు అబ్రహాముతో చెబుతున్న మాటలు. దేవుడు అబ్రహామును అత్యధికముగా అభివృద్ధి చెందిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక దినాన్ని అబ్రహామును మనం చూసినప్పుడు చాలా దీనమైన స్థితిలో ఉన్నవాడు. కల్దీయుల పట్టణమైన ఊరు అను ఆ గ్రామంలో ఉన్నప్పుడు, ఆ పట్టణంలో ఉన్నప్పుడు చాలా దీన స్థితిలో ఉన్నవాడు. అలాంటి స్థితిలో నుండి దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి అబ్రహాముగా ఆశీర్వదిస్తూ ఆశీర్వదించబోయే ముందు చెబుతున్న మాటలు ఈ మాటలు. నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందిస్తాను, నీతో నిబంధన చేసి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందిస్తానని. ప్రియులారా గమనించాలి, ఆ మాటలు కేవలం అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాటలు మాత్రమే కాదు, ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఒక నీ జీవితాన్ని గురించి దేవుడు ప్రవచనాత్మకంగా ఒక ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అనే మాట గమనించాలి. దేవుడు ఎప్పుడు కూడా అభివృద్ధి పొందించే పనిలో ఉంటాడు. నిన్ను ఎప్పుడు కూడా అభివృద్ధి పొందించే పనిలో ఉంటాడు. హీఈస్ ఆన్ ది బిజినెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ అస్, ఆన్ ది బిజినెస్ ఆఫ్ బ్లెస్సింగ్ అస్, ఆన్ ది బిజినెస్ ఆఫ్ మల్టిప్లయింగ్ అస్. మనల్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చెందించే పనిలో దేవుడు ఉంటాడు. ఈ దినాన్ని అలాంటి ఆశీర్వాద స్థితిని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను అభివృద్ధి చెందిస్తానని. ఒకవేళ నీకు ఇప్పుడున్న స్థితి నీవు చూసినప్పుడు నిరాశ నిస్పృహ కలగొచ్చు, నీరసించిపోతూ ఉండొచ్చు. కానీ ఆ స్థితిలోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామును ఆ స్థితిలోనే దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంకి ఏమి లేదు ప్రియులారా గమనించాలి. కానీ అత్యధికంగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డం కాదు, అబ్రహాము ద్వారా అబ్రహాముగా మార్చబడి ఆయన జీవితం ద్వారా అనేక జనాంగములు ఆశీర్వాదం పొందారు. ఇప్పటికే ఆశీర్వాదం పొందుతూనే ఉన్నారు. అలాంటి అత్యధికముగా అభివృద్ధి అనేది దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనకున్న స్థితి చాలా స్వల్పమైన, మనమున్న స్థితి చాలా చిన్నదైన ఆ స్థితి నుంచే దేవుడు అభివృద్ధిని కలుగు చేస్తాడు. ఆ స్థితిలో దేవుడు కలుగు చేసే అభివృద్ధి మనం ఊహించలేం, అది మన ఆలోచనకు అందదు. అందుకే ఆయన మన కోసం దాచి ఉంచిన మేలులు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి అర్థం కావన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక సంఘటన ఉంది. ఇశ్రాయేలు దేశాన్ని సిరియా దేశము వారు ముట్టడి వేశారు. లేక ఆ ఇశ్రాయేలు దేశానికి రాజధానిగా ఉన్న షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశారు. దాన్ని ముట్టడి చేసి, అంటే చుట్టుముట్టారు. ఆ పట్టణం చుట్టూ ఆ సిరియనుల సైన్యం వచ్చి ఆ చుట్టుముట్టారు, ముట్టడి వేశారు. ఆ స్థితిలో ఆ పట్టణంలోనికి రావలసిన సరఫరాలు ఆగిపోయాయి. ఆహార పదార్థాల సరఫరా ఆగిపోయింది, నీటి సరఫరాను కూడా ఆఫ్ చేసేశారు. ఇక అలాంటి స్థితిలో ఆ పట్టణంలో ప్రజలు ఎంతకాలం ఉండగలరు? వారికి ఉన్న సరుకులు, వారికి ఉన్న సరఫరాలు కొంతకాలంలో, ఒక వారం రోజుల్లోనో 15 రోజుల్లోనో ఒక నెల రోజుల్లోనూ అయిపోతాయి. వారికి ఉన్న ఆ సరుకులన్నీ, వారికి ఉన్న సరఫరాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ కరువులోనికి నెట్టబడ్డారు. ఆ పట్టణం, షోమ్రోను పట్టణం భయంకరమైన కరువుకు గురైంది. ఆ కరువును ఉదహరించడానికి దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, అరతులపు పావురపు రెట్ట
₹5 అమ్మారని. ఆ రోజుల్లో ₹5 అమ్మారట. అరతులపు పావురపు రెట్ట తినడానికి పనికి వస్తుందంటే అప్పటి పరిస్థితి అది. అంత దుస్థితికి ఆ షోమ్రోను పట్టణం వెళ్ళిపోయింది. అలాంటి కరువు ఉన్న స్థితిలో షోమ్రోను పట్టణంలో ప్రజలు మరి చనిపోయే స్థితిలో, ఆ కరువులో అలమటిస్తున్న పరిస్థితి. బయటికి వెళ్ళలేరు, సిరియన్లు చంపేస్తారు. లోపల ఉండలేరు, కరువుతో చనిపోతున్నారు. అలాంటి స్థితిలో పట్టణము వెలుపల 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఆ 4 కుష్ఠరోగులు కూడా ఈ కరువుతో అలమటిస్తున్నారు. ఆహారం లేదు. పట్టణంలోనికి వెళ్తే పట్టణంలో కూడా కరువే ఉంది, అక్కడ ఆకలితో చచ్చిపోతాం. ఈ పట్టణం వెలుపల ఉంటే ఎక్కడా కరువు ఉంది, ఆకలితో చచ్చిపోతాం. కనుక ఒక ఆలోచన చేశారు వాళ్ళు, మనము ఆ సిరియనుల దండుపేటలోనికి వెళ్దాం. ఎక్కడైతే వాళ్ళు క్యాంప్ వేశారో సిరియనుల దండు, ఆ శత్రువుల సైన్యం ఎక్కడైతే క్యాంప్ వేశారో ఆ దండుపేటలోనికి మనం వెళ్ళిపోదాం. ఇక్కడ చనిపోవలసిందే. ఒకవేళ వాళ్ళు చంపేస్తే అక్కడ చనిపోదాం. ఎక్కడ చనిపోవలసిందే, అక్కడికి వెళ్దాం. వాళ్ళు కరుణించి వాళ్ళు దయ చూపించి మనకు ఏమైనా ఆహారం ఇస్తే ఆ తిన్న ఆహారంతో కొంతకాలం బ్రతకొచ్చు అనే ఆలోచనతో ఆ 4 కుష్ఠరోగులు ఆ సిరియనుల లేక శత్రువుల దండుపేటలోనికి వెళ్తూ ఉంటారు. ఒక రాత్రి వేళ వాళ్ళు ఆ దండుపేటలోనికి నడిచి వెళ్తున్నప్పుడు వాళ్ళు నడిచి వెళ్ళారు. ఆ దండుపేట ఉండవలసిన చోట్ల ఎవరో కనిపించడం లేదు. జరిగిన సంగతి ఏమిటంటే, కుష్ఠరోగులు ఆ సిరియనుల దండుపేట వైపు నడిచి వెళుతుంటే ఆ 4 కుష్ఠరోగుల అడుగుల చప్పుడు విస్తారమైన సైన్యపు ధ్వని వినిపించేటట్లుగా దేవుడు చేశాడు. గమనించాలి, కుష్ఠరోగుల అడుగు చప్పుళ్ళు సైన్యము వచ్చినంత అడుగుల చొప్పుడుగా దేవుడు అభివృద్ధి చేశాడు అంటే గమనించాలి. ఆ సైన్యపు ధ్వని వచ్చేస్తుంది, మనల్ని చంపేస్తారనే భయంతో ఆ సిరియనుల దండంతా కూడా పారిపోయినట్లుగా దేవుని వాక్యంలో గమనించగలం. ఎప్పుడైతే వాళ్ళు పారిపోయారో షోమ్రోను పట్టణంలోకి మరలా సరఫరాలు వచ్చాయి. ఆ సరఫరాలు వచ్చిన దాన్ని బట్టి షోమ్రోను పట్టణంలో మరలా సమృద్ధి పొందుకున్నారు. ఈ మాటలు విన్న నీవు, ఒకవేళ నీవున్న స్థితి చాలా చిన్నది అవ్వచ్చు, స్వల్పమైంది అవ్వచ్చు, లేక ప్రతికూలమైంది అవ్వచ్చు, లేక ఇరుకులో ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కరువులో ఉండొచ్చు, ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే దేవుడు అభివృద్ధిని కలుగు చేస్తాడు. 4 కుష్ఠరోగుల అడుగుల చప్పుడు ధ్వని విస్తారమైన సైన్యపు ధ్వనిగా వినిపింపచేసిన దేవుడు ఆ అడుగుల చప్పుడును అంతగా అభివృద్ధి చేసి విస్తరింపచేసి వినిపించిన దేవుడు నీ స్థితిని హెచ్చించలేడా? నీ స్థితిని మెరుగు చేయలేడా? తప్పకుండా చేస్తాడు. అలాంటి అభివృద్ధిని, నీ ఉన్న స్థితిలోనే అభివృద్ధిని కలుగు చేస్తాడు దేవుడు. అలాంటి అభివృద్ధిని నువ్వు చూస్తావు. ఈ దినాన్ని ప్రియులరా, అబ్రాహాము పిలువబడినప్పుడు చాలా దీనస్థితిలో ఉన్నవాడే, కానీ దేవుడు ఆయనను అబ్రహాముగా మారుస్తూ వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. ఆ వాగ్దానం నీకు కూడా ఇస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో అలాంటి అభివృద్ధిని చూడగలిగేటట్లుగా నీకు ఆ వాగ్దానం చేస్తున్నాడు. నీ కుటుంబానికి ఆ వాగ్దానం చేస్తున్నాడు. నీ బిడ్డల కొరకు ఆ వాగ్దానం చేస్తున్నాడు. అత్యధికమైన అభివృద్ధిని నీకు కలుగు చేస్తాననే వాగ్దానం. అయితే నీకున్న ప్రతికూలమైన సంగతుల మీద నీవు దృష్టిని కేంద్రీకరించకుండా నీ దేవుడు నీకు ఇవ్వబోయే అభివృద్ధి మీద నీ దృష్టిని కేంద్రీకరించి విశ్వాసంతో దేవుడు ఇవ్వబోయే అభివృద్ధిని చూడు. నీ ప్రతికూలతను విడిచిపెట్టు. నీ ప్రతికూలత మీద దృష్టిని కేంద్రీకరించొద్దు. నీ ప్రతికూలతను చూడొద్దు. దేవుడు నీకు ఇవ్వబోయే అభివృద్ధిని చూడు. అత్యధికమైన అభివృద్ధిని వాగ్దానం చేస్తున్నాడు. చిన్న అభివృద్ధి కాదు, నీ ఊహించనంత అభివృద్ధి దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి అభివృద్ధి పొందుకోగలిగేటట్లుగా విశ్వాసం పొందుకుని దేవుని వాగ్దానం మీద నీ హృదయాన్ని కేంద్రీకరించు. నీ దృష్టిని దేవుని వాగ్దానాల మీద కేంద్రీకరించు. అత్యధికమైన అభివృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు, నీ కుటుంబమునకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. అబ్రాహామును నీవు పిలిచినప్పుడు చాలా దీనస్థితిలో ఉన్నవాడే, కానీ అబ్రహాముగా చేసి అత్యధికమైన అభివృద్ధినిచ్చావు. ఈరోజు ఈ మాటలు విన్నవారు దీనస్థితిలో నుంచి అత్యధికమైన అభివృద్ధిలోనికి నడిపించబడగలిగేటట్లుగా నీ ఆశీర్వాదం వారికి దయచే ప్రభువా. వారికి ఉన్న ప్రతికూలత, వారికి ఉన్న చిన్న స్థితి మీద దృష్టిని కేంద్రీకరించకుండా నీవివ్వబోయే ఆశీర్వాదం వైపు, నీ శక్తి వైపు తమ దృష్టిని కేంద్రీకరించి
ఆశీర్వాదపు స్థితి వైపు అడుగులు వేయగలిగే స్థితిని వారికి దయచేసి ఆశీర్వదించమని, ఈ మాటలు విన్న వారందరూ అలాంటి అత్యధికమైన అభివృద్ధిలోనికి నడిపించబడే అనుభవాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ, వాళ్ళ అవసరతల్లో సహాయం దయచేయండి, వారి సమస్యలలో నుంచి విడుదల దయచేయండి, నీ కృప వారి జీవితాల్లోనూ వారి కుటుంబాల్లోనూ విస్తరింపచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you, my friend. May this message be a great blessing to you and to your family. ఇది నీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే ఈ సందేశాన్ని మీకు తెలిసిన వారందరికీ తప్పక షేర్ చేయండి. అలా చేస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆ మీదట దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. God bless you.